టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములు 10 ఏళ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలించిందన్న కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ రద్దు చేస్తామన్న భట్టి, తమ భూములు తిరిగివ్వాలని రైతుల డిమాండ్. బీమా కంపెనీలకు లాభం, రైతులకు నష్టం, ఫలితం లేని ఫసల్ బీమా పథకంలో చేరిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ పాత బస్తీలో 9 నెలల చిన్నారి కిడ్నాప్, జహీరాబాద్లో గుర్తించిన పోలీసులు. ఎండా కాలుష్యం నుంచి ఢిల్లీ వాసులకు ఉపశమనం, రెండో రోజు కూడా చిరుజల్లులు. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000కు పైగా బూతుల్లో 910 మొబైల్ బృందాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పోలియో రహిత దేశంగా భారత్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో చివరిగా పోలియో కేసు నమోదైంది. అటు పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణకు 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలో చివరి కేసు 2007లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నమోదైంది. హైదరాబాద్ మాదన్నపేటలో కిడ్నాప్ కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. జహీరాబాద్లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు చిన్నారి ఆచూకీని కనిపెట్టారు. చెంచల్గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా కిడ్నాపర్ జహీరాబాద్ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే జహీరాబాద్కు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడి పోలీసులు కిడ్నాపర్ మహిళను అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పదేళ్ల బీఆర్ఎస్ కష్టం ఫలించింది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన కృషికి ఫలితం దక్కింది. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ నాగ్పూర్ హైవేలలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆలస్యం చేయకుండా స్కైవేల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ సర్కారు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూముల్ని కేటాయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు. గతేడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగానే కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. గతంలోనే రక్షణ శాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాల్ని అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఇక ఈ 2 రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండడంతో ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యం కాలేదన్నారు కేటీఆర్. దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని చెప్పారు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ 2 మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనేక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్, తాను, ఇతర మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరిపామని, ప్రతి సందర్భంలోనూ కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఏ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన ఈ పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. జేబీఎస్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్లలో 2 కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కేటీఆర్ కోరారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలని, ఎలాంటి జాప్యం చేయవద్దని హితవు పలికారు. వీటి నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం నలుదిశలా విస్తరించడంతో పాటు వాటి పరిధిలోని ప్రాంతాలు ప్రగతి పదంలో దూసుకుపోవడానికి మార్గం సుగమమైందని తెలిపారు. దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం ఆయా రూట్లలో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ భూముల వ్యవహారాన్ని తమ విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అనేకసార్లు రక్షణ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సంగతిని గుర్తు చేశారు. భూమికి బదులు మరో చోట భూములు ఇస్తామని చేసిన ప్రపోజల్తోనే రక్షణ శాఖ తమ ల్యాండ్స్ ఇచ్చేందుకు ఒప్పుకుందన్నారు గెల్లు. షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక 6 లైన్ రోడ్తోని ఎలివేటెడ్ కారిడార్ను, ఒక స్కైవే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు, అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి ఉన్న కాంచెల్లి అరుణ్ జైట్లీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరినీ కలిసి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు, ఆర్మీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటి అనుమతి తీసుకోవాలని చెప్పి గతంలో పనిచేసిన మా మంత్రులు, ఎంపీలు, వినోద్ కుమార్ గారు కానీ చాలామంది ఎంపీలు, అదేవిధంగా మా కేటీఆర్ గారి సారథ్యంలో ఢిల్లీకి వెళ్ళి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు భూమి ఆర్మీ ల్యాండ్కి బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్ మీరు భూమి కనుక ఇచ్చేది ఉంటే ఇస్తామని చెప్పి వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం రాష్ట్ర క్యాబినెట్లో గత సంవత్సరం జూన్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఆ రోజు మా కేటీఆర్ గారి సారథ్యంలో అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చడానికి. ఆ రోజు ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా కావాలని చెప్పి ఇవాళ కొత్తగా మళ్ళీ కొంతమంది అధికారులతో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇప్పించి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల లోపలనే అనుమతులు సాధించడం అని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకునే ప్రయత్నాన్ని ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా దురదృష్టకరం. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఈ కారిడార్ సంబంధించిన భూముల విషయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఈ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్నది, ఈ రోడ్లకు ఈ భూమి ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క దరఖాస్తు ఇచ్చిన పాపాను కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ మేము సాధించిన ప్రగతిని, మేము సాధించిన విజయాన్ని తన విజయంగా చెప్పుకొని ఇవాళ ఏదో గర్వపడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. కాళేశ్వరం జిల్లాలతో జిల్లాలో 2 పంటలకు నీరు అందుతోంది. అయితే మేడిగడ్డ బరాజ్ 2 పిల్లర్లు కుంగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా డ్రామాలాడుతోంది. చేతికొచ్చిన పంట ఎండిపోతున్నా చోద్యం చూస్తోంది. రైతన్నలు ఏడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తూనే ఉంది. ఇటు వచ్చే వర్షాకాలం నాటికి మేడిగడ్డకు రిపేర్లు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న బోర్ల రామిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యామలంగా మారింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే కనీ విని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో పంటలు పండించి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగు చేశారు నిన్న మొన్నటి వరకు కూడా. కానీ ప్రస్తుత యాసంగి సీజన్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎస్ఆర్ఎస్పీ జలాలకు సంబంధించి ఇక్కడ గోదావరి జలాలు రాకపోవడంతో పంటలను కూడా పొట్టదొచ్చులో ఉన్నటువంటి పరిస్థితి, ఎండిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆరోపణలపైన కాంగ్రెస్ నేతలు లేవలెత్తుతున్న
లేవనెత్తున్నటువంటి అంశాల పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డతో పర్యటన చేసింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు రైతులకు వివరించింది. మేడిగడ్డ ప్రాజెక్టు స్వరూపం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఏంటి, కాళేశ్వరం అంటే దాదాపుగా తెలంగాణ మొత్తానికి కూడా నీటిని అందించేటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఎంతో మేధోమదనంతో, ఎంతో ఉన్నత లక్ష్యంతో, ఒక మహోన్నత లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరాన్ని ఒక విఫలయత్నంగా, ఒక వృధా ప్రయత్నంగా చెప్తూ అభండాలు వేస్తూ పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డను రిపేర్ చేయకపోవడంతో, నీటిని విడుదల చేయకపోవడంతో సూర్యాపేట జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో బోర్ల రామిరెడ్డి గారితో మనం ఉన్నాం, రైతులతో మనం ఉన్నాం. మేడిగడ్డ విషయంలో, కాళేశ్వరం విషయంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సలహాలు ఇస్తా ఉన్నారు, ఏం మాట్లాడదలుచుకున్నారు, అసలు జరిగింది ఏంటి, జరగబోతుంది ఏంటి, కాళేశ్వరం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొన్నటి వరకు కూడా ఏ విధంగా సాగాయి, ఇప్పుడు ఆ పంట పొలాల పరిస్థితి ఏంటి, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, బోర్ల రామిరెడ్డి అంటే సుపరిచితులు సార్. బోర్ల రామిరెడ్డి అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక చోతక శక్తిగా పనిచేశారు. రైతుల పక్షాన మీరు నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రైతులు పడుతున్నటువంటి బాధలు మీరు ఎలుగెత్తి చాటారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది, చాలా మెరుగైంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోవడంతో ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల ఆయకట్టు పొట్టదశలో ఎండిపోతూ ఉంది. మేడిగడ్డ కూలిపోయిందని చెప్తా ఉన్నారు. మేడిగడ్డ విషయంలో ఇప్పుడు దాన్ని బాగు చేసే విషయంలో కూడా మీరు సలహాలు ఇస్తారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పట్టుకుంటారు, ఏం లేదు, ఒకటే మేడిగడ్డ. ఇప్పుడు ఒక బాధ్యత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు బాధ్యత రకంగా వాళ్ళు పనిచేయాలి. ఎప్పుడు చూడు గత ప్రభుత్వం చేసినది తవ్వుకుంటూ కూర్చోవడం. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఏమిటికి? మీ సంస్కారంతో మాట్లాడటము, సంస్కారం అయినటువంటి ఇదిగా ఉండి ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందించాలి. అంతేగాని ఏదో ఒక మేడిగడ్డను పట్టుకొని ఊరికే దాని గురించి మాట్లాడి ప్రజలలో ఊరికే అదే మాట, అదే ఓ సభ్యత లేని మాటలు, సంస్కారం లేని మాటలు. నీవు సీఎంగా ఉన్నావు, ఇప్పుడు నీ మీద ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను కరెక్ట్గా ప్రజలకు అందించేటట్టు, ప్రజలను పరిపాలన చేసేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఈ లేనిపోయిన మాటలన్నీ ఏమంటారుగా వెనకడికి పిచ్చోని చేతిలో రాయి లెక్కన ఈ రాష్ట్రం తయారైంది. ఇప్పుడు పార్టీల మధ్య గొడవలు ఉంటాయండి, రాజకీయాలు చేసుకుంటారు. కానీ మీ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మేడిగడ్డ బాగు చేయకపోవడంతో సూర్యాపేట మొత్తం ఎండిపోయిందండి. మీ రైతుల పక్షాన ఏం చెప్తారు? రైతుల పక్షాన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేడిగడ్డ ఏదో కుంగిపోయింది అంటారు. సరే, సాధారణం. అది మరి నిపుణుల లోపమా, లేకపోతే అక్కడ కాంట్రాక్టర్ లోపమా, ఏదో లోపం జరిగింది. జరగలేదని కాదు, జరిగిన దాన్ని చేయొచ్చు కదా మీరు. అయ్యాల 180 పిల్లర్స్ కట్టిన ఆయన ఇవాళ 3 పిల్లర్లు నిలబెట్టలేవా? అంత పెద్ద విషయం ఏం కాదు నువ్వు తలుచుకుంటే. కానీ దాన్ని కావాలని రిపీట్ చేసుకుంటూ దాన్ని జనాలకు తీసుకుపోయి బంధం చేయాలని తప్ప. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయినాయి. మన ఆనకాలం దాకా పుష్కలంగా పంటలు వచ్చినాయి. 10 ఏళ్ళ నుంచి భారతదేశంలో తిరుగులేని పంటలు తెలంగాణ రైతులు పండించి చూపించినాం. ఈ కారు వచ్చే వరకు ఎక్కడిదక్కడనే ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక, నిప్పులు లేక ఒక్కొక్కరు అయితే అరిగోస తీస్తున్నారు. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఒకటే దాన్ని బాగు చేసే మార్గాన్ని చూసుకోవాలి. కానీ పోయిందే మరి అక్కడ నిపుణుల తప్పిదమా, లేకపోతే కాంట్రాక్ట్ తప్పిదమా, లేకపోతే ఎవరి తప్పిదమా, దాని మీద కమిటీ వేయండి. తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఎవరైనా ఉంటే తప్పు ఉంటే శిక్షించండి, ఎంతటి వారినైనా లేదు శిక్షించండి అని చెప్తున్నారు. రైతుల మీద జోలికి వచ్చి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, దాన్ని బాగా చేయకుండా వచ్చే ఆనకాలం వరకన్నా మళ్ళీ యథావిధిగా పంటలకు నీళ్ళు అందించే మార్గం చూడాలి. కానీ దాన్ని అట్లా పెట్టి ఈ నుంచి ఆడికి ఒకటే బాటలు పట్ట ఈయన పోతుండని ఆయన పోతుండని ఏముంది? ఆ మేడిగడ్డ ఊరికి అదే పని. అది కాదు. నువ్వు ఒక సీఎం అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది. దాన్ని చేయదలుచుకుంటే చేయొచ్చు, నువ్వు రిపేర్ చేయొచ్చు. అయితే పెద్ద మొత్తం డ్యామ్ కట్టిన దానికంటే అదేమన్నా చేయొచ్చు. నువ్వు చేసేది వదిలిపెట్టి ఇదంతా రాద్ధాంతం చేసుకుంటూ తిరుగుతా ఉన్నావు ఎందుకు? ఇప్పుడు కాళేశ్వరం అంటేనే విఫల ప్రయత్నం చెప్తున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ప్రయత్నం చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే అనవసరం కట్టారని చెప్తున్నారండి. మరి మొన్నటి వరకేమో కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి, మీకు సూర్యాపేట అంతా సస్యామలమైంది. దీని ఏమంటారు? కాళేశ్వరం అనేది విఫల ప్రయత్నం అండి? కాళేశ్వరం వృధా అండి? కాళేశ్వరం వృధా ఎట్లేదు? ఒక్క సూర్యాపేట జిల్లా కాదు కదా, ఆ నుంచి అక్కడ ఖమ్మం డిస్టిక్ నుంచి మొదలు పెడితే ఈ కరీంనగరు, నిజామాబాదు, వరంగల్, 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నది. ఎవరైనా ఆలోచించే విషయం కాదు అది. ఆలోచించలేదు. అంతకుముందు గోదావరి నీళ్ళని వెనక్కి నడిపించండి, వెనకడిగి వేయించి వెనక్కి ఆడికి SRSP దాకా నీళ్ళని నడిపిస్తే అంతటి మహానుభావుడిని పట్టుకొని నువ్వు ఒకటే పిచ్చి మాటలని మాట్లాడుకుంటావు, వాడు వీడని తిట్టుకుంటా. ఏంటి అది? ప్రాజెక్టు ఒక జీవధారం. ఇవాళ అది లేకుండానే ఇంత అభివృద్ధి జరగలేదు. తెలంగాణలో
తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా అటువంటి ప్రాజెక్టు ఉందో లేదో అనిపిస్తుంది. అంటే పంటలు ఇప్పుడు మీరు మొన్నటిదాకా పంటలు పండించారండి. రోడ్ల వెంట ఎక్కడ చూసినా కూడా పసిడి సిరులు వడ్ల రాసులు మనకు కనపడేది. నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో అయితే రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు వచ్చినాయి. మరి అవన్నీ అబద్ధం అంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అయితే అవన్నీ సాధ్యమైందా మీకు? ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే ఎంతో కరువు ఉన్నది. రాష్ట్రంలోనే వెనుకబడ్డ జిల్లా, ఏమీ అంత లేకుండా బోర్లు వేసి భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి మూర్తిగా పడిపోయినటువంటి నల్గొండ జిల్లా ఈరోజు నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ధాన్యం పండియటంలో, వరి ధాన్యం పండియటంలో స్టేట్లోనే ప్రథమ స్థానంలో ఉంది. అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద? ఈ సృష్టించింది ఎవరు? కేసీఆర్, కాళేశ్వరం సృష్టించిండు ఆయన. ఆయన పట్టుదలతోటి చేసి చూపెట్టిండు. ఇవాళ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా మామూలు ధాన్యం కాదు, అది స్టేట్లను అగ్రకామంలో ఎవడదంటే ఎవడని చెప్తాడు ఆమె వచ్చాడు. ఇప్పుడు యాసంగిలు ఎందుకు రావట్లేదండి ఆ పంటలు? అది ఎట్లా వస్తాయి? ఇక యాడియానే కాలాలు బీకినాయి, వచ్చే ప్రాజెక్టు కూలిపోయిందని దాని ఉన్న నీళ్ళు కూడా అవతలి పంపించుకుంటూ కిందికి వదిలిపెట్టుకుంటా నోరెళ్ళ పెట్టి ఇది బదనం చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇదే పని వాళ్ళకు. ఉన్న నీళ్ళని వదిలిపెట్టి దానికి ఏదో కాపాడడం ఏదో చేసుకొని దాన్ని చెయ్యొచ్చు. ఒక 4-5 నెలలు పడితే పట్టుద్దాం, పట్టకుంటే ఎట్టుంటుంది? వచ్చే వానకాలం వరకు కానీ అయిపోతుంది కదా. ఈ రైతుల మీద ఇంత కక్ష ఎందుకు ఆయనకు రైతులు ఓట్లు వేయలేదా? రైతులు వేయకుండానే గెలిచాడు ఆయన. ఈ ఎవరో ఒకరు చేస్తేనే అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సీట్లు సంపాదించుకున్నావు, ఒక సూర్యాపేట తప్ప. ఇప్పుడు నీకు అది బుద్ధి లేదా? మరి ఎందుకు చేస్తలేవు? నల్గొండ జిల్లా కృతజ్ఞత ఉండాలి, అది చూపించాలి. ఇక్కడ గెలిచిన ఆయన కూడా ఆయన మినిస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆడ నల్గొండ హుజూర్నగర్ ఆయన మినిస్టర్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ మినిస్టర్ అయ్యిండు, ఆయన భార్య గెలిచింది కోదా నుంచి. వీళ్ళందరికీ సోయలేదా? ఇవాళ పంటలు ఎట్లున్నాయి, పంటలు ఎట్లా ఎండిపోతున్నాయని వాళ్ళకి సోయలేదా? గది కట్టించుకోలేరా? ఇప్పుడు నిన్ననే కలెక్టరేట్ పోయారండి. నిన్న సూర్యాపేట కలెక్టరేట్కి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. మా ఎస్ఆర్ఎస్పి జలాలు రావట్లేదండి, కాళేశ్వరం జలాలు రావట్లేదని చెప్పి ధర్నా చేసిరండి. ఇవన్నీ మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదు, మంత్రులు పోవట్లేదు, రైతుల బాధ తెలుసుకోవట్లేదు, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేస్తున్నారు. ఆ ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇవాళ ఎట్లుంది? ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి దాకా నీళ్ళు నడిపించండి అంటే మామూలు విషయం అయితే కాదు అది. మరి వీళ్ళకి గెలిచిన నాయకులకు సోయలేదా? ఇవాళ ఎట్లుంది, పోయిన గత సంవత్సరం ఎట్లా ఉంది, దానివల్ల ప్రయోజనం ఎంత ఉంది ఏం లేదనేది మీకు తెలియదు కాదు. అది తెలిసి మీరేదో నాటకాలు ఆడుతారు. ఇది దేనికోసం అంటే మళ్ళీ లబ్ధి పొందటానికి. ఇదంతా రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి పొందటానికి కేసీఆర్ని బాధనం చేసి ఏదో ఒకటి చేసి మాట్లాడటం తప్ప రైతుల సంక్షేమాన్ని, రైతులను బాగుని కోరేవాడు అయితే నువ్వు అది ముందర అది కట్టించి మాట్లాడు. రైతులు బాగా అంటున్నారండి. ఇవాళనే మనం చూసాం నాగార్జున సాగర్ నుండి కుడి కాలువకు నీళ్లు పోతున్నాయి 3 టీఎంసీలు. ఎడమ కాలం మాత్రం చుక్క నీళ్ళు లేవు. మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి సాగర్ కింద కూడా. దీన్ని ఎట్లా చూడాలండి? ఎట్లా చూడాలంటే ఇప్పుడు కేఆర్ఎంబీకి నిన్న పర్మిషన్ ఇచ్చింది కుడి నీళ్ళు ఇవ్వని. కేఆర్ఎంబీ ఎవరండి అక్కడ? వాళ్ళు ఇచ్చిపెట్టాలి నీళ్ళు వద్దంటే ఊకోవాలి. కేఆర్ఎంబీ చేతిలో పెట్టి తీసుకుపోయేదాన్ని దాన్ని ఆంధ్ర వాళ్ళకు వాళ్ళు ఇష్టం వచ్చిన నీళ్ళు ఇచ్చుకుంటున్నారు. రేపు పొద్దున్నే ఇక్కడ ఆడ జగన్ ముఖ్యమంత్రి అయినా, షర్మిల ముఖ్యమంత్రి అయినా వాళ్ళది కాంగ్రెసే, ఈయన ఉన్నాయన వాళ్ళ కాంగ్రెసే. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా వాళ్ళిద్దరు గురు శిష్యులే. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాన్ని చేస్తారు. దీన్ని తెలంగాణ తెచ్చిన ప్రయోజనం లేకుండా చేస్తారు, తెలంగాణ నాశనం చేసి కూర్చుంటారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పిచ్చోడి చేతిలోకి రాయిస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయిస్తే వాళ్ళు ఎక్కడ చూస్తుండు, ఆ రాయి ఎటు విసురుతుండో, ఆ రాయిపోయి ఎవడి తగులుతుందని ఎవరికి తెలియదు. ఆ విధంగా తయారైంది మన రాష్ట్రం. ఇప్పుడు భవిష్యత్తు అట్లా తయారైంది. చెప్పండి సార్, మేడిగడ్డ విషయంలో, కాలువ విషయంలో బోర్ల రామరెడ్డిగా ఒక రైతుగా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నాం? ప్రభుత్వాన్ని ఇవాళ మేము చేసే డిమాండ్ ఏంటంటే మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ నీళ్ళు నిలబెడేటట్టు చేయండి. ఆ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించండి. దాన్ని ఏదో చెడిపోయిన దాన్ని పునరుద్ధరించండి. దాన్ని చేసుకొచ్చి వచ్చే ఆనకాలం జూన్ జూలై వరకన్నా మళ్ళీ యథావిధిగా పంపులు స్టార్ట్ చేసేటట్టు చూడండి. ఆ ఒక్క పంపే కాదు, ఆ నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఎస్పి దాకా పంపుల ద్వారా నీళ్ళు పోతే అక్కడ నీటి లభ్యత ఉన్నది కాబట్టే అక్కడ కట్టారు. అక్కడ నీటి లభ్యత లేదని, గోదావరికి పై ఎత్తున లేదని కాదు, ఉండదు. గోదావరి ఎక్కడి నుంచో నాసిక్ నుంచి వస్తుంది. నీటి లభ్యత కావాలంటే ప్రాణహిత కలుస్తుంది కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉన్నది. నిపుణులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరు కలిసి చేసిన ప్రయత్నం అది. వచ్చే నీళ్ళని వృధాగా వదిలిపెట్టుకుంటూ ఇవాళ పంటలన్నీ ఎండబెట్టుకొని పంటలన్నీ నాశనం చేసుకుంటూ చేస్తే ఎట్లా? ముందు మీరైతే డిమాండ్ చేస్తున్నారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ కూలిపోయినటువంటి ఆ పిల్లర్స్ను పునరుద్ధరించండి. యథావిధిగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపి మోటార్లు ఆన్ చేయండి. యథావిధిగా రైతులకి
నీళ్ళని అందించి పంట పొలాలకు సాయం చేయండి. కేసీఆర్ గారి మనస్తత్వం మీకు తెలుసండి. చాలాసార్లు మీరు మాట్లాడుకున్నారు, మీరు ఒక స్నేహితులాగా మిగిలారు. మీ బాబు పెళ్ళికి కూడా ఆయన వచ్చారు. రైతులకు అన్యాయం చేస్తారా? రైతుల విషయంలో కేసీఆర్ గారి మనస్తత్వం ఎట్లుంటుంది? రైతులకు అన్యాయం చేసే గుణమే కాదు ఆయనది. మీకేమన్నా అలాంటివి ఉంటే మీ దుర్దేశం అంటే మీకుంటేమో కానీ రైతులకు అన్యాయం చేద్దామనే మనిషి అయితే ఆయన కాడు. 100% ఆయన రైతు మనిషి, రైతు పక్షాన ఉంటాడు ఆయన. కాకపోతే మీరేదో రాజకీయ కోసం ఇవన్నీ ఏదో దుర్భాషలు ఆడుకుంటే ఇది అట్లా అది అట్లా అంటున్నారు కానీ ఆయన రైతు పక్షపాతి. ఆయన ఒక రైతు కాబట్టి రైతుకి ఏం కష్టాలు వస్తాయి, రైతుకి ఏముంది, రైతుకి ఎంత కావాలి, రైతుకి ఏం కావాలి, పంట కావాలన్నా, పెట్టుబడి ధర కావాలన్నా, పెట్టుబడి కావాలన్నా, దాని మద్దతు ధర కావాలన్నా నిరంతరం రైతు గురించి ఆలోచించే నాయకుడు అంటే కేసీఆర్. ఆవేదన అనేది మనకు కనపడుతూ ఉంది. రాజకీయాలు వేరు, రైతుల సంక్షేమం వేరు. రైతులని ఇబ్బంది పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల ఆయకట్టు అంతా కూడా ఎండిపోతూ ఉంది, పొట్టదశలో ఉంది. మేడిగడ్డను బాగు చేసినట్టయితే ఆ ఎస్ఆర్ఎస్పి జలాలు, గోదావరి జలాలు, కాళేశ్వర జలాలు ఈరోజు మా ప్రాంతాన్ని సస్యామలం చేసేది. ఇప్పటికైనా భేష జలాలు పోకుండా రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోరుతూ, రైతుల బాగు కోరుతూ కాళేశ్వరం ప్రాజెక్టుని బాగు చేయాలి. మళ్ళీ మునుపట్లాగా తమకందరికి కూడా నీరు ఇవ్వాలని కూడా రైతాంగం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ. ఫార్మాసిటీ విషయంలో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ దాగుడు మూతలకు తెరదించింది. గత ప్రభుత్వం తీసుకున్న ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేసినట్టు సిఐఐ వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని, ఎంఎస్ఎంఈ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామని గొప్పగా చెప్పారు. ఫార్మాసిటీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని మరోసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో శనివారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ విభాగం 2023-24 వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్మాసిటీని రద్దు చేశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకచోట ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. దాని స్థానంలో 3,000 ఎకరాల చొప్పున వివిధ ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామని గొప్పగా ప్రకటించారు. పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమకు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు భట్టి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని గొప్పలు చెప్పారు. కానీ వీటిని ఎంతవరకు అమలు చేస్తారో చూడాలని జనం అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్ సప్లై చేసే సంస్థలకు 100 కోట్ల బకాయిలు పడింది ప్రభుత్వం. ఎంత మొరపెట్టుకున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లైస్ అసోసియేషన్. ఈ నెలాఖరుకల్లా నిధులు విడుదల చేయకపోతే మందుల పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించింది. అంతేకాదు ఈఎస్ఐ ఆసుపత్రికి కూడా మందులు, చికిత్సకు ఉపయోగించే వైద్య పరికరాల సరఫరాను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. రోగులకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశం తమకు లేకపోయినప్పటికీ ఆర్థిక వనరుల లేమితో మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందంటున్నారు అసోసియేషన్ సభ్యులు. సమస్య మరింత జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. కేవలం ఈఎస్ఐ నుంచే 100 కోట్లకు పైగా బకాయిలుండగా రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నట్లు వారు తెలిపారు. చేస్తూ వచ్చాం. ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ, సర్జికల్ డిస్పోజబుల్స్ కానీ, ప్లస్ అదర్ ఐటమ్స్ కానీ మేము సప్లై చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా వీళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మా పేమెంట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మేము సప్లై చేయలేని పొజిషన్లో ఉన్నాం. మేము చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే టీఎస్ఎంఐడిసిలో దగ్గర 300 కోట్లు ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్స్ లోపల 100 కోట్ల రూపాయలు మా పేమెంట్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. అలాగే గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా చాలా పేమెంట్లు పెండింగ్ పెట్టుకుంటే మాకు కూడా ఒక
పర్టికులర్ స్టేజ్ వరకే మేము సప్లై చేయగలం. దాని తర్వాత మేము చేయలేం కాబట్టి మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ఈ మార్చి లోపల మా పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ సప్లైస్ మేము చేయగలుగుతాము. లేదు అంటే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి. సో ఇప్పటి వరకు మేము సప్లై. హైదరాబాద్ ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. గడప దాటి గమ్యం చేరాలనే ఆలోచనే టెన్షన్కు గురి చేస్తోంది. రోడ్ ఎక్కితే చాలు జనాలు చుక్కలు చూపిస్తున్నారు. నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం గంటల్లోకి మారడంతో విసిగి వేసారిపోతున్నారు. విలువైన సమయం రోడ్లపైనే గడిచిపోతోందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాన్ని తలుచుకుని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదటికొచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ పట్టణితనంతో ట్రాఫిక్ సమస్య రెట్టింపైంది. గంటల కొద్దీ సమయం రోడ్ల మీదనే గడిచిపోతుంది. నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం కాస్త గంటల్లోకి మారింది. దీంతో హైదరాబాదీల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న సగటు నగర జీవికి ట్రాఫిక్ కొరకరాని కొయ్యలా మారింది. హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి పొంది అనేక మందికి బతుకు తెరువు చూపుతుంది. నగరం దినదినాభివృద్ధి చెంది ఎక్కడికక్కడ విస్తరిస్తోంది. దేశ విదేశాల చూపు అంతా ఇప్పుడు మహానగరం పైనే ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న నగర జనాభాకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించింది. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపుతో SRDP కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్లను విస్తరించడంతో పాటు నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లు, స్కైవాక్లు నిర్మించారు. ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్, GHMC అధికారులను సమన్వయం చేసింది నాటి ప్రభుత్వం. దీంతో ఎక్కడా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తలేదు. నగర జీవి సాఫీగా తమ గమ్యస్థానాలకు చేరుకునేవాడు. అయితే ఇప్పుడు ఇదంతా గాడి తప్పింది. రేవంత్ సర్కార్ సమన్వయ లోపంతో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు కూడా ఇప్పటికీ అసలు హైదరాబాద్ అనేది రద్దీ ఉండదు. కాకపోతే ఇంతకుముందు అనేది ఈ రద్దీ అనేది మాకు ఇంత ప్రాబ్లం అనేది లేదు. అంతకుముందు గవర్నమెంట్ స్కైవేలు, అండర్ పాస్లు అవన్నీ నిర్మించింది. కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం మరి ఎందుకో వాటిని వినియోగించుకోవడం లేదా, అసలు ఫెయిల్యూర్ అనేది ఎక్కడున్నది అర్థం అవ్వట్లేదు. మాకు గత 3-4 నెలల నుంచి ఈ ప్రాబ్లం అనేది చాలా బాగా ఉంది ఈ రద్దీ కారణంగా. కావున మీరు గవర్నమెంట్ త్వరగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. अभी ट्रैफिक बहुत है सर, पहले उतना ट्रैफिक नहीं था. अभी तो ये जब से बैठा CM, नया CM, जब से तो और बेकार होगा साहब. हम लोग का कारोबार भी बेकार होगा, ट्रैफिक भी बहुत होगा साहब. हर जगह जगह खोद के डाल दे रहे सर. उससे पहले मैं 7-8 मिनट बहुत होगा, 10 मिनट में आता था साहब मैं. अभी आधे को आधा बहुत जी बहुत जाम होगा. नहीं साहब. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రోత పుట్టిస్తోంది. ఎటు చూసినా గంటల ప్రయాణం నగరవాసికి చిరెత్తిస్తోంది. బయటకు వెళ్తామంటేనే జనాలు జంకుతున్నారు. ముందుకు కదలని ట్రాఫిక్ ను తలుచుకొని పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఆఫీస్ అవర్స్ లో అయితే పరిస్థితి మాటల్లో చెప్పలేం. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ రూట్, కోటి రూట్, ఖైరతాబాద్ జంక్షన్, కూకట్పల్లి జంక్షన్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రధాన రోడ్లన్నీ ఫుల్ జామ్ అవుతున్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఒక్కో సిగ్నల్ దాటాలంటే నిమిషాల కొద్దీ సమయం పడుతుందని ఫైర్ అవుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలు మండిపడుతున్నారు. ట్రాఫిక్ ఏంటంటే ఉదయం నేను బయలుదేరి పంజాగుట్ నుంచి బయలుదేరి మియాపూర్ వెళ్తాను, రోజు ఎవ్రీడే వెళ్తాను. ఇంతకు ముందు అయితే మాకు మినిమం 40 మినిట్స్ లోపల వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఇక సాయంత్రం అయితే ఇక ఆ నరకం వర్ణాతీతం. చాలా ఈ జంక్షన్ల వద్ద చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వాహన చౌదకులందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జంక్షన్ల వద్ద కొంచెం ట్రాఫిక్ నియంత్రించినట్లయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీని గురించి ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ తీసుకొని ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణను చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొన్ని వేల కోట్లు పెట్టి మన ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ హైదరాబాద్ మొత్తం ఎంతో అభివృద్ధి చేసాడు. మరి ఇప్పుడు
గుప్పు మేస్త్రి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి అనే పథకం ఒకటి తెచ్చి మరి ఆ మహిళలకు ఫ్రీ పెట్టి మరి మొగళ్ళు ఓట్లేదా, మరి మొగళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తుడు, మొగళ్ళు డబ్బులు పెట్టుకొని మరి నిలబడి మేము డ్యూటీలో పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బస్సులు ఏడబడితే ఆడ ఆపుతున్నారు. మొగళ్ళ సీట్లలో కూడా ఆడోళ్ళు కూర్చొని మొగళ్ళ సీట్లు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి అయిన ఫ్లైఓవర్లను కూడా ఓపెనింగ్ నోచుకోకుండా ఉన్నది. మరి గుంపు మేస్త్రి మరి రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేస్తాడు, ప్రజల యొక్క చూస్తూ ఉన్నారు. మరి ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు, రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ప్రజలకు ముందు ఇప్పటికీ అర్థమైంది, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతే లేదు. కావున ప్రజలు అందరూ ఆలోచించాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. తన కాన్వాయ్ వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకూడదంటూ సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒట్టి బక్వాస్ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలెవరు వెళ్లినా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు అని మండిపడుతున్నారు. ప్రయాణికుల కష్టాలను ఈ ప్రభుత్వంలో పట్టించుకునే వారే లేరని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కరోనా సమయంలోనూ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టిందంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ నుండి ఎక్కడి నుండైనా వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ఎల్బీ నగర్ అండి. ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ సమస్య గురించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఫండింగ్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలతో సక్సెస్ అవుతాయో కావో వాళ్ళకే తెలియదు. లేదా అధికారంలోకి వస్తామా రామా అన్న నమ్మకం లేక బ్లైండ్గా ఇచ్చేసిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని డెవలప్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాఫిక్ యాంక్సెస్ కోసం ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ పొత్తులుగా కాకుండా జనాలకి ఉపయోగపడేటట్టు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను సమన్వయం చేసి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసుల విచారణ వేగవంతమైంది. సాధారణ పార్టీల వల్లే రాడిసన్లో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న నిందితులు విచారణకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. అటు రెండోసారి పోలీసుల నోటీసులు అందుకున్న డైరెక్టర్ క్రిష్ చివరికి విచారణకు హాజరయ్యారు. ఫ్రెండ్ను కలవడానికే రాడిసన్ వెళ్లానన్న క్రిష్ డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని వెల్లడించాడు. క్రిష్ నుంచి రక్త, మూత్ర శాంపిల్స్ తీసుకున్న పోలీసులు రిపోర్టుల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అటు డ్రగ్స్ పెడ్లర్ వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులోనూ పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు వివేక్ నంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ అందజేసినట్టు వాహిద్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. స్నాప్ చాట్ ద్వారా చాటింగ్ చేస్తూ ఈ ముఠా డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తుంది. డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఫిబ్రవరి 29న గచ్చిబౌలి ఐఎస్బీ వద్ద 4 కవర్లలో కోకైన్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. ఈ కేసులో పోలీసుల విచారణకు అనుమానితులు సహకారం అందించడం లేదు. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్ను అరెస్టు చేసిన పార్టీలో పాల్గొన్న వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. అనుమానితులు సందీప్, శ్వేత, లిషి, గణేష్ బెంగళూరు, గోవాలో తలదాచుకున్నట్టు సమాచారం. నైల్ దేశమే విడిచిపోయినట్టు అనుమానిస్తున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీ, మీర్జా వహిద్లను విచారించి మొత్తం డ్రగ్స్ మూలాలపై దృష్టి సారించారు. మరోవైపు గజ్జల వివేకానంద జరిపిన డ్రగ్స్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం.
మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న డైరెక్టర్ క్రిష్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కేసులో 10వ నిందితుడిగా ఉన్న క్రిష్ తొలుత నాకేం తెలియదని బుకాయించిన చివరికి విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ కంటే ముందే బెయిల్కు అప్లై చేసుకోవడం గమనార్హం. అసలు డ్రగ్స్ తీసుకోవడమే అలవాటు లేదంటున్న క్రిష్ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అందుబాటులో లేని క్రిష్ రెండోసారి నోటీసులు పంపడంతో విచారణ కోసం వచ్చాడు. గచ్చిబౌలి పిఎస్లో డీసీసీ సమక్షంలో గంటసేపు డైరెక్టర్ క్రిష్ను విచారించారు. తనకు డ్రగ్స్ పార్టీతో సంబంధం లేదని, రఘుచరణ్ అనే ఫ్రెండ్ పిలిస్తే రాడిసన్ వెళ్లానని క్రిష్ తెలిపారు. అరగంట మాత్రమే ఉన్నానని, డ్రగ్స్ తీసుకోలేదని, ఆ పార్టీలో డ్రగ్స్ వాడిన సంగతి కూడా తెలియదని క్రిష్ వెల్లడించినట్టు తెలిసింది. సినిమా చర్చల కోసం ముంబై వెళ్లడంతోనే తొలుత విచారణకు పిలిస్తే రాలేకపోయినట్టు తెలిపాడు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగిన 5 రోజుల తర్వాత క్రిష్ విచారణకు హాజరు కావడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అరెస్టు చేయకుండా ముందస్తుగానే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై కూడా అనుమానిస్తున్నారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న దానిపై పరీక్షలు నిర్వహించాలని డీసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూత్ర, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్ట్లను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపిన డీసీపీ క్రిష్ పోలీసులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణలో క్రిష్తో పాటు ఇతర రిపోర్ట్లు కూడా కీలకం కానున్నాయి. ప్రధాన నిందితుడు వివేక్ ను అరెస్టు చేసినా ఆ వెంటనే బెయిల్ కూడా వచ్చిందన్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు డ్రగ్స్ గురించే తెలియదన్న క్రిష్ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్లాడన్న ప్రశ్నలు వస్తున్నాయి. అటు క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తమ వైఖరి తెలియజేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ప్రధాని మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగుతారని, అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. తెలంగాణకు సంబంధించి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, హైదరాబాద్ నుంచి మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చెవిళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. 195 सीट्स का निर्णय हुआ. उसमें माननीय प्रधानमंत्री जी वाराणसी से चुनाव लड़ेंगे. 34 केंद्रीय मंत्री एवं राज्य मंत्री, इनके नाम इस सूची में 195 में है. तेलंगाना, करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित